హలో అండి, క్రాస్ పైపింగ్ క్లాత్ ఏ విధంగా కటింగ్ చేయాలని చాలామంది అయితే మెసేజ్ చేశారండి. మనము ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ 1/2 మీటర్ క్లాత్ని ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాలని నేను వీడియో కూడా చాలా స్లోగా పెట్టాను. ఈ విధంగా అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టాం కదా, అక్కడ పట్టుకొని అక్కడి నుంచి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలి. చూడండి, సమోసా షేప్లో వచ్చింది కదా, ట్రయాంగిల్ షేప్ అనమాట. అక్కడికి ఒక మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ని నేను ఎక్కడికి మార్కింగ్ చేశానో అక్కడికి చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా ఈజీ అండి. నీట్గా మనము వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్టిచ్ వచ్చి ఫస్ట్ వేసిన స్టిచ్ అది కూడా వస్తుంది చూడండి. ఇలాగే స్టిచ్ మనకు పైన ఉన్న క్లాత్ ఎంత దూరం వరకు వస్తుందో అంత దూరం దాకా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే వేసేసాం కదా. స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత మనము ఇదిగోండి, ఇది మనం ఇప్పుడు వేసిన స్టిచ్చింగు. మనం ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ వచ్చి ఇదిగోండి, ఇది ఈ కొన నేను పట్టుకున్నాను కదా, అది మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ రెండు స్టిచ్చెస్ వస్తాయి దీనికి. తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకున్నాం అనుకోండి, 1/2 మీటర్ క్లాత్లోనే మనకు 5-6 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేయవచ్చండి. క్లాత్ కొంచెం కూడా వేస్ట్ అనేది అవ్వదు. 1/2 మీటర్ క్లాత్ కాబట్టి నేను 4 ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇదే మెథడ్లో 1/2 మీటర్ కాదు, మీటర్ తీసుకున్న ఇలాగే మనము పైపింగ్కి రెడీ చేసుకోవచ్చండి. మీటర్ కానీ 2 మీటర్స్ కానీ ఎంతైనా తీసుకోవచ్చు. తర్వాత మనం స్కేల్ తీసుకొని కరెక్ట్గా ఈ విధంగా అయితే మనకు ఎంత వెడల్పు ఉండాలనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా పైపింగ్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఇలాగా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా కటింగ్ చేసిన తర్వాత పైన వేసాం కదా, ఆ స్టిచ్ అయితే రిమూవ్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒకే ఒక జాయింట్ వచ్చింది, మధ్యలో ఎంత పైపింగ్ వచ్చిందో చూడండి. ఇది ఒక బ్లౌజ్కి మనకు సరిపోతుందండి. ఒక బ్లౌజ్కి వాడుకున్న తర్వాత మిగిలింది పక్కన పెట్టేయవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.